సామాజిక వార్తా శ్రవంతి Z9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో కొత్త జిల్లాల పాలన ప్రారంభం. మాచర్లలో ఎరువుల దుకాణాలపై తనిఖీ. ద్రాక్షారాము శివలింగం ధ్వంసం ఘటనపై ఎస్పీ స్పందన. నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డలో వెలసిన శ్రీ లక్ష్మీ నరవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకుజామున నుంచి భక్తులు క్యూ లైన్ లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు జెడ్పీ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు విజయనగరం దమ్మపురి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పత్రికా సమావేశం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీకి సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఏడాదిలో అదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకువెళ్తామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో పార్టీ బలపరచడంలో కానీ మరి సంవత్సర కాలంలో మాకు ఇచ్చిన స్ఫూర్తి కానీ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్త, కింద స్థాయిలో గ్రామ స్థాయి నాయకుల నుంచి ప్రతి ఒక్కరు మాకు ఇచ్చిన స్ఫూర్తి, మాకు ఇచ్చిన ఉత్తేజం, ముఖ్యంగా మా సోషల్ మీడియా కార్యకర్తలు, మా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాలకు కానీ, ఎలాంటి భయాలకు కానీ అదరక బెదరక నిజాల్ని స్పష్టంగా మరి సోషల్ మీడియా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న మా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకి 25వ సంవత్సరంలో వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మేమందరం ఎన్ని చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులను, కార్యకర్తలు మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా మాత్రం ఖచ్చితంగా భయపడకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తున్న పోరాటంలో ఖచ్చితంగా ఆ పోరాటానికి మేమందరం కూడా ముందుండి మా సోషల్ మీడియా కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ఖచ్చితంగా వారికి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటామని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, రాబోయే సంవత్సరమైనా ఖచ్చితంగా రాబోయే కాలమైనా ఆ భగవంతుడు ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజుని ఈ ప్రజలకు మంచి చేయాలని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కోరుతూ, లేని పక్షంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున ఎప్పుడు గొంతుకై ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని చెప్పి మేము ఒకసారి తెలియజేసుకుంటూ, రాబోయే సంవత్సరం నూతన సంవత్సరం అందరికీ మరొకసారి మంచి జరగాలని, ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యం ఇవ్వాలని, ప్రతి ఒక్క పౌరుడు బాగుండాలి, ప్రతి కుటుంబం బాగుండాలని, ముఖ్యంగా వ్యవసాయ రైతులందరూ, రైతాంగం అంతా బాగుండాలని చెప్పి ఈ ప్రాంతం అంతా కూడా అందరూ కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ ప్రధానమైన ఈ ప్రభుత్వం ముందుకెళ్లడంలో, ఈ ప్రభుత్వం ఎన్ని రకాల ఆంక్షలు పెడుతున్నా, ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్నా, ఇదే 1వ తారీఖున జీతాలు ఇస్తామని చెప్పిన ఎన్నికల్లో అనేక మాటలు చెప్పినా, ఆర్థికంగా ప్రభుత్వాలు నడిపే వాళ్ళు కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి, పర్వాలేదని చెప్పి ఆ రోజు ఉద్యోగస్తులు మీరు రెచ్చగొట్టిన, ఈ రోజు కూడా ఉద్యోగస్తులు 10వ తారీఖు 15వ తారీఖు జీతాలు తీసుకుంటున్నా, ఇవాళ ఉద్యోగస్తులు అందరూ కూడా ముఖ్యంగా ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్నా వారందరూ కూడా ఈ ప్రజల కోసం చేస్తున్న మంచిని వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా వారందరికి కూడా మంచి జరగాలని చెప్పి, రాబోయే సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా మీడియా సోదరులందరికీ కూడా మీరు అప్పటిలాగా మీ సహాయ సహకారాలు కూడా రాబోయే కాలంలో కూడా మీరు మాకు ఇవ్వాలని చెప్పి, ఏదైతే ప్రజల తరపున మేము చెప్తున్న ప్రతిదాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లడంలో మీ తాలూకు వంతు పాత్రని మీరు ఎలాగైతే పోషిస్తున్న మరింత ఉత్సాహంగా మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పి, ఎప్పుడు కూడా మా అన్నదాండలు మాకు ఇస్తారని, మీ అన్నదాండలు మాకు ఇస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ రండి అంటే మళ్ళీ నూతన సంవత్సరంలోనే మళ్ళీ కలుస్తాం మనందరం. కొత్త సంవత్సరంలోనే మళ్ళీ పత్రికా సమావేశాలన్నీ రేపు అయిపోతుంది. మళ్ళీ నూతన సంవత్సరంలో మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ మా
ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయాలన్న ఆలోచనపై నంద్యాల మున్సిపాలిటీ కౌన్సిల్లో తీవ్ర చర్చ జరిగింది. గతంలో చెత్త పన్నును రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్లీ వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని కౌన్సిలర్ దేశం సులోచన అధికార సభ్యులను ప్రశ్నించారు. మీరు 2 months బ్యాక్ నేను ఆబ్సెంట్, లాస్ట్ మంత్ మీరు ఆబ్సెంట్. మీరు ఎస్ఆర్పిసికి సంబంధించిన రోడ్డును కూడా తీసుకొచ్చి మన కౌన్సిల్లో పెట్టారు. మున్సిపల్ ఫండ్స్ నుండి మనం మున్సిపల్ లిమిట్స్లో లేని వాటి గురించి మన ఫండ్స్ ఎలా పెట్టగలం? అది అయిపోయిన సంగతి వదిలేసేయండి. ఈ రోజు కూడా మళ్ళీ మీరు చెత్త ప్రభుత్వము చెత్త మీద పన్ను వేశారని చెప్పేసి లాస్ట్ టర్మ్ మమ్మల్ని అవహేళనగా మాట్లాడడం జరిగింది. మరి మెజారిటీ మెంబర్స్ ఉన్నప్పుడు మేము కూడా దాని మీద కౌంటర్ అయ్యాల్సిన బాధ్యత మా మీద ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం ఈ రోజున. మరి ఇంతమంది మెంబర్స్ ఉన్నప్పుడు మేము కూడా దాన్ని యాక్టివిటీ ఎందుకు చేయాలి చెప్పండి? ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు టౌన్ పరిశుభ్రత కోసం, పబ్లిక్ ఆరోగ్యం కోసం ఆ రోజు కూడా తీసుకొచ్చారు చెత్త మీద పన్ను. ఓన్లీ 50 పైస్ అయితే, మామూలు ఏరియాస్ అయితే డైలీ 1 రూపీ. మరి ఆ రోజు ఈ సభ్యులు ఎందుకు ఆ రోజు కౌంటర్ వేశారు? ఈ రోజు మీరు మున్సిపాలిటీ నుండి ఫండ్స్ పెట్టము అంటున్నారు. మరి స్పెషల్ ఫండ్స్ ఏమైనా తీసుకొస్తారా దీనికోసం డైరెక్ట్ గా గవర్నమెంట్ వైపు నుండి? పాస్ ఇప్పటికి టెండర్ పిలిచడానికి దిగలేదు. ప్లస్ ఇప్పుడు ఎప్పుడెప్పుడో జరిగిన వాటికి అమౌంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ మనం పక్కన పెట్టి ఎస్ఆర్బిసి రోడ్స్ సంబంధించి మనం ఈ రోజు దీని మీద డిస్కస్. ఇందాక సార్ చెప్పింది చాలా వరకు కరెక్టే. కాకపోతే శానిటేషన్, ఎడ్యుకేషన్ మనం మున్సిపాలిటీ బేర్ చేస్తాను. మనం మున్సిపాలిటీ బేర్ చేసి మనం కట్టేదే మళ్ళీ అది ఇండైరెక్ట్ గా మనం డిఫరెంట్ కోణంలో చూపిస్తాను. అప్పుడు డైరెక్ట్ గా కాబట్టి దీని గురించి మళ్ళీ మనం సార్ చెప్పినట్టు వెహికల్స్ పెట్టి ట్రైలర్ ఎర్రర్ కింద మనము దీన్ని ఫేస్ చేస్తే మున్సిపాలిటీ తరఫు నుంచి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఏఎస్ఐ తిరుమలరాజు సూర్యనారాయణరాజు, హెడ్ కానిస్టేబుల్ మితిరెడ్డి వెంకట సింహాచలంను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఘనంగా సత్కరించారు. డిసెంబర్ 31న జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారి సేవలను కొనియాడుతూ ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యం, కుటుంబంపై శ్రద్ధ పెట్టి కొత్త మార్గంలో విజయవంతంగా ముందుకు సాగాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు తదితరులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో దాదాపు ఒక 8-9 మంది రిటైర్ అవుతున్నా మన యూనిట్ లో అంటే పీటీసీలో ఉన్నారు, కొంతమంది అదర్ యూనిట్స్ లో ఉన్నారు. బట్ మన యూనిట్ లో సూర్యనారాయణ రాజు అలాగే రామ ఇద్దరు కూడా, రామ వచ్చి విఆర్ఎస్ తీసుకుంటున్నారు, సూర్యనారాయణ రాజు కూడా విఆర్ఎస్ తీసుకుంటున్నారు ఇద్దరు కూడా. సో బ్రీఫ్ గా సూర్యనారాయణ రాజు 1989లో ఆయన సెలెక్ట్ అయ్యారు, కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యారు. ఏఎస్ఐగా ఆయన సర్వీస్ ఈ స్టేట్ చేశారు. ఇండియన్ పోలీస్ మెడల్ కూడా వచ్చింది. అలాగే సేమ్ టైం మీ పిల్లలు ఇద్దరు కూడా యూఎస్లో ఇద్దరు ఉన్నారు, కూతురు పెళ్లి చేశారు. చక్కగా ఈ డిపార్ట్మెంట్ మీకు అండదండగా మీ కుటుంబం మంచి పొజిషన్లకు రావడానికి ఒక ముఖ్య కారణం డిపార్ట్మెంట్. మీరు కూడా మీ సర్వీస్ ఈ డిపార్ట్మెంట్కి, ఈ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా విజయనగరం ప్రజలకి ఎంతో సర్వీస్ చేశారు. దాదాపు 36 సంవత్సరాలు మీ సర్వీస్ ఇస్తారు. సో జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఉంటారు. అలాగే ఎన్నో విజయాలు కూడా చూస్తుంటారు, ఎన్నో కష్ట నష్టాలు. డిపార్ట్మెంట్ బిగినింగ్ ఆల్మోస్ట్ జరిగింది. నేను 1959 జూన్ 1వ తారీఖు కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ ఎక్కడ టీఆర్ఎస్ ట్రైనింగ్ చేయడం జరిగింది. సుమారు 10 పోలీస్ స్టేషన్ మన జిల్లాలో చేయడం, జిఆర్పీలో 3 స్టేషన్ చేయడం. ఎక్కడ కూడా ఎటువంటి నిర్మాణాలు నాకు ఇవ్వలేదు. నా ఆఫీసులు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా అన్ని విధాలా సహకరించి వారి తాలూకు ఉత్తర్వులను పాటించి ఉద్యోగం చేసినందువల్ల జరిగింది. అయితే ఏం మాట్లాడట్లేదు సార్. అయితే నాకు 37 సంవత్సరాల సర్వీస్ వస్తుంది సార్. నాకు పాప బాబు 2 అభిప్రాయాలు ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా ఇంకా కష్టపడాలి. కొంచెం శాంక్షన్ గడపడి మొత్తం ఉందండి అని చెప్పి సార్. ఇప్పుడు మీద నేను పదవిలో పెట్టుకోవడం జరిగింది. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం కంపెనీ మాట్లాడాలనుకుంటున్నాను సార్. నమస్కారం సార్. మన ఉద్యోగం
సార్ ప్లీజ్ సార్. నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకొని పోలవరం నియోజకవర్గ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే చిరి బాలరాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరం ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, అవకాశాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పోలవరం నియోజకవర్గంలో మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి పలు కీలక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం సేవ చేస్తామని స్పష్టం చేశారు. 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2026 సంవత్సరానికి అడుగు పెడుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అధికార యంత్రాంగానికి పోలవరం నియోజకవర్గం తరపున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2025 సంవత్సరానికి గాను ప్రజలందరూ కూడా ఎంతో ఆప్యాయతతో, ఎంతో ప్రేమను పంచి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 2026 సంవత్సరం కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి, ముఖ్యంగా నియోజకవర్గంలో, పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం దిశగా మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి మా పోలవరం నియోజకవర్గం తరపున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా మరింత అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ, అలాగే 2026 సంవత్సరం మీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, మీ కుటుంబ సభ్యులతో ఎల్లకాలం సంతోషంగా జీవించాలని, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మండల నాయకులకు, జిల్లా నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026. ఇట్లు మీ చిరి బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే. సూపర్.